ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రాలనైనా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ మీరు పంపించి ఆత్మస్వరూపిగా మీరండి మాట్లాడండి ప్రభా. మీ స్తోత్రాలు. మాట్లాడుచుంది మీరు కాదు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్న వాగ్దానం చేసిన దేవుడు నాతో మాతో మీరు మాట్లాడమని, సమస్తాన్ని సమకూర్చి జరిగించమని యేసు నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ద్రాక్ష చెట్టు అది దీవెనకరముగా మార్చబడుతుంది, దాన్ని కొట్టివేయకము అని సెలవిస్తుంది. అదేవిధంగా ద్రాక్ష చెట్టుకి మనం పోల్చబడి ఉన్నాం. ద్రాక్ష చెట్టు ఒకటి, దానిలో వస్తున్నటి కాయలు 3 రంగుల గుణాదశాలు కనబడుతున్నాయి. 3 రంగులు రుచికరాలు కనబడుతూ ఉన్నాయి. పిండిగా ఉన్నప్పుడు చేదుగా ఒగరుగా ఉంటుంది, దోరకాయ అయినప్పుడు పులుసుగా ఉంటుంది, పండుగ అయినప్పుడు తేనె కంటే మధురముగా మార్చబడుతుంది. అదే విధముగా పిండిగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, కాయగా దోరకాయ అయినప్పుడు పులుపుగా ఉంటుంది, పండుగ ఉన్నప్పుడు తీపిగా మార్చబడతా ఉంది. మరి 3 రంగులు గుణాదశాలు 3 రుచికరాలు ఇస్తా ఉంది. ఈ పిండిగా ఉన్నప్పుడు మరి ఎంత ఒగరుగా ఉంటుందో, ఎంత చేదుగా ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. మనము కూడా మరి అనేక మంది యవనస్తులుగా ఉన్న వాళ్ళు మరి ఆ యొక్క చేదు అనే పాపము, పులుసు అనే పాపము, ఆ ఒగరనే పాపము మనం లేంటాడుతూ ఉంటుంది. చూస్తా ఉంటే ఆ యొక్క పులుపు అనే గర్వము మనలో ఎంటాడుతా ఉన్నది. రోజున పులుపు, ఒగురు, చేదు అనే వేరులు మనలో పాకిపోతా ఉన్నాయి. చూస్తా ఉంటే తేనె కంటే మధురముగా మార్చబడాల్సిన మనము ఈ రోజున పాపంలో, శాపంలో తాండమాడుతూ ఉన్నాం. చూడండి, సంసోను జీవితం కూడా అలాగనే ఉంటుంది. సంసోను తల్లి గర్భంలోనే దేవుడు అభిషేకించి నాజరు చేయబడ్డాడు. చూస్తా ఉంటే అదే విధముగా సంసోను తన యవ్వన కాలం వచ్చిన తర్వాత మరి సంసోను తన తల్లిదండ్రికి లోబళ్ళ, దేవునికి లోబళ్ళ, దేవునికి భయపడల, తల్లిదండ్రికి లోబళ్ళ. అదే విధముగా చూస్తుంటే భార్య మాట కూడా వినలేదు. లోకంలో మరి లోకంలోనేంటి ఢిల్లీలో మాటకి లోబడిపోయినాడు, ఆ యేసు మాటకి బానిస అయిపోయినాడు, పాపానికి బానిస అయిపోయినాడు. చూస్తా ఉంటే ఢిల్లీలోని వెంట పెట్టుకొని తిరగటము చూస్తా ఉన్నాం. సంసోను నా బలము నా జ్ఞానము అనుకున్నాడు. ఇది దేవుని జ్ఞానము, దేవుని బలం అని గుర్తించలేకపోయాడు. ఢిల్లీని వెంటాడినప్పుడు సంసోను తన మరి వెంట పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఢిల్లీలోని. చూడండి, ఆ యొక్క ఫిలిస్తీయుల్ని 1000 మందిని హతమారుస్తున్నాడు సంసోను. దీనివల్ల దేవుని కృప, దేవుని శక్తి ఉంది కనుకనే సింహాన్ని 2 పాయలుగా చీల్చి చంపడం మనం చూస్తా ఉన్నాం. అదే విధముగా చూడండి, దేవుడు ఎప్పుడైతే ఈ ఢిల్లీలో వెంటబెట్టుకొని తిరిగాడో, ఢిల్లీలో ఎప్పుడైతే సంసోన్ని వెంటాడిందో అప్పుడే సంసోను మెల్లిమెల్లిగా దేవుని కృపకు దూరం అయిపోతా ఉన్నాడు. ఢిల్లీలో సంసోన్ని తన తొడ మీద పడేసుకొని, సంసోను నువ్వంటే నేనంటే నీకు ప్రేమ ఉంటే, నేనంటే నీకు జాలి ఉంటే, నీ పవర్ ఎక్కడుంది చెప్పు అని అడిగినప్పుడు సంసోను నిద్రపోతూ ఆ యేసు చెప్పిన మాటలకి మరి ఇదిగో నా తల్లో లానే ఎంట్రుకలలో ఉంది ఈ పవర్ అని చెప్పినప్పుడు ఢిల్లీలో కట్ చేసిన జుట్టు ఫిలిస్తీయులకి ఇవ్వడం జరిగింది. ఫిలిస్తీయులు మెల్లిగా ఆ తల కింద పెట్టేసి సంసోన్ని కింద పండేసి మెల్లిగా లేచి వెళ్ళిపోవడం జరుగుతా ఉంది. ఢిల్లీలో వెళ్ళిపోయింది. సంసోన్ని లేచి చూసినప్పుడు ఢిల్లీలో అన్నప్పుడు ఎక్కడ లేదు. అప్పుడు సంసోన్ లేలేకపోతున్నాడు. సంసోన్లో ఉన్న భయము, సంసోన్లో ఉన్నటి యొక్క బలము వెళ్ళిపోయింది. సంసోనికి భయం వచ్చేస్తుంది. ఏంటి నాకు బలం తగ్గిపోయింది, నాలో పవర్ తగ్గిపోయింది, ఏంటి లేలేకపోతున్నాని ఒక భయం వచ్చింది. చూడండి, మరి ఫిలిస్తీయులు వచ్చేస్తారు, సంసోను పట్టుకొని తీసుకెళ్తున్నారు సంఖ్యలతో కట్టేసి. సంసోను కొరడాలతో కొడతా ఉన్నారు. సంసోను కళ్ళు మరి కాల్చేస్తారు, పొడిచేస్తారు.
అదేవిధంగా చూస్తుంటే దాహం అన్నప్పుడు బురద నిలుస్తా ఉన్నారు. అప్పుడు సంసోను గుడ్డివాడైపోయినాక కళ్ళు కనపడినప్పుడు అప్పుడు వెతుకుతున్నారు దేవుణ్ణి. ప్రభువా నన్ను క్షమించు, ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతకకూడదు, ఈ దుర్మార్గుడు ఇంకా జీవించకూడదు. మరి నీ కళ్ళున్నప్పుడు నేను చూడలేకపోయినాను, కాళ్ళు చేతులు ఉన్నప్పుడు నీ పని చేయలేకపోయినాను. ఇదిగో నా బలం అనుకున్నాను, నా జ్ఞానం అనుకున్నాను, నా శక్తి అనుకున్నాను. అయ్యా నీ కృప నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి సంసోను పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకని తన కళ్ళు గుడ్డువాడైన తర్వాత, కళ్ళు పోయిన తర్వాత ఎదుగుతా ఉన్నాడు. మనం కూడా కళ్ళున్నప్పుడు దేవుని చూడాల్సిన మనం, మరి దేవునికి నడుకలో కాళ్ళు ఉన్నప్పుడు, చేతులు ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటించాల్సిన మనం ఈ రోజున లోకానికి పాపానికి బానిసైపోతా ఉన్నాం. ఈ రోజున తాగుడికి బానిసైపోతా ఉన్నాం. చూడండి ఈ రోజున సంసోను పరిస్థితి ఏమైపోయింది. సంసోను అడుగుతున్నాడు, నన్ను క్షమించు ప్రభువా, ఇంకా ఈ గుడ్డువాడు బ్రతకకూడదు, ఈ గుడ్డివాడు ఇంక జీవించకూడదు. ఇదిగో నీ కృపను పోగొట్టుకున్నానయ్యా, ఇదిగో ఈ పాపంలో పడిపోయానయ్యా, ఇదిగో ఆ యొక్క ఫిలిష్తీయులతో కూడా ఆ దేవస్థానంలో మరి కూడా వాళ్ళని హతమార్చి వాళ్ళతో కూడా నేను చనిపోవడానికి నీ కృపని అని చెప్పి అడుగుతా ఉన్నాడు సంసోను. హల్లెలూయా. చూడండి ఈ యొక్క సంసోను జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున మరి యవ్వన బిడ్డల జీవితాలు కూడా మనం చూస్తా ఉన్నాం. యవ్వన బిడ్డలు కూడా అదే విధంగా పాపానికి పరుగులు తీస్తా ఉన్నారు. దావీదుని చూడండి, దావీదు మరి కన్న తండ్రి హసించుకున్నాడు దావీదుని. ఎందుకంటే చదువు లేదు, జ్ఞానం లేనివాడు, ఎద్దు లేదకి హసించుకుంటున్నాడు. ఆ ప్రవక్త వచ్చి అయ్యా నీకు ఎంతమంది పిల్లలు అన్నప్పుడు 3 పిల్లల పేరు చెప్తున్నాడు. ఒకరు డాక్టర్, ఒకరు యాక్టర్ అని చెప్పుకొని గొప్పలు చెప్తున్నాడు. వాళ్ళు మంచిగా చదువుకున్నారని చెప్తున్నాడు. అయితే ఈ దావీదు గురించి తక్కువ చేసి చెప్తున్నాడు. వాడు చదువు లేనివాడు, జ్ఞానం లేనివాడు, వాడు మూర్ఖుడు, ఇదిగా గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్తా ఉన్నాడు. అయితే దావీదు ఎడారులో ఆ గొర్రెల దగ్గర సన్నాయితో, చితారుతో, తంత వాయిద్యంతో తండ్రిని శుద్ధిస్తా ఉన్నాడు. ఆ యొక్క దావీదు ఇంటికి రాగానే, దావీదుని చూడగానే ప్రవక్త ఈయన నాకు ఇష్టమైన కుమారుడు అని చెప్పేసి అని పిలుస్తా ఉన్నాడు. చూడండి జ్ఞానం లేనటి దావీదు, పనికిరాని ఆ దావీదు దేవుడు ఎన్నుకొని శ్రేష్టమైన పాత్రగా ఎన్నుకొని ఆయన హెచ్చించి చక్రవర్తిని చేసి ఆయన్ని మరి నిలబెట్టాడు దేవుడు. చూడండి దావీదు ఇది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన జ్ఞానం అని అనుకోలేక దేవుడిచ్చిన నా జ్ఞానము నా బలం అనుకున్నాడు ఈ యొక్క దావీదు. తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు దావీదు. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడిచ్చిన కృప కదా, దేవుడిచ్చిన జ్ఞానము కదా, దేవుడిచ్చిన అభిషేకము కదా అని దావీదు కనుగొనలేక గర్వించి ఏం చేశాడు, మిద్ది మిందెళ్ళి ఆ ఎక్కి ఆ స్త్రీ వైపు చూస్తా ఉన్నాడు. చూడండి చూసిన వెంటనే మరి ఆ పాపం అనే యొక్క మనోనేత్రాలు తెరవబడే అతనికి. చూడండి ఆ యొక్క స్త్రీని పిలిపించి ఆమెతో సాంగత్యం చేసి ఆమెతో పాపం చేయగా గర్భవతి అవుతుంది. తన పాపాన్ని కప్పుకోవడానికి ఉరియాని విద్యములో నుంచి వచ్చినప్పుడు, అయ్యా ఈ ఇంటికి నువ్వు రావాలి కదా, నీ భార్యతో నువ్వు సాంగత్యం చేయాలి కదా అన్నప్పుడు అతను అంటున్నాడు ఇది అవసరమా, ఇది అవసరం లేదు. కానీ తిరిగి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఆ పాపం ఎక్కడ బయటపడుతుందని ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఉరియా యుద్ధంలో చంపడం జరిగింది. యుద్ధంలో చంపించేశాడండి. పాపం ద్వారా పుట్టిన బిడ్డ మరి యొక్క ఉపవాసం ఉండి మరి చూడండి మందిరంలో పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. దేవుడు దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తాడు. ఎందుకంటే దావీదు చేసిన పాపాన్ని బట్టి, తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలు 7 తరాలు తరుముకొని వస్తుందని చదివిస్తుంది వాక్యం. దావీదు చేసిన పాపానికి బిడ్డకి శాపం వచ్చింది. ఈ రోజున దావీదు మరి దేవుడి సందులో పశ్చాత్తపడతా ఉన్నాడు. ఒక పరుపు దిండు తేలిపినంత పశ్చాత్తపడి కన్నీరు కారుస్తా ఉన్నాడు. దేవుడు తిరిగి మళ్ళా కృపను పొందుకున్నాడు. ఈ రోజున కృపను పోగొట్టుకుంటున్నాం మనం, దేవుడు అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. మరి సంసోని వల్ల మరి అజ్ఞానులుగా జీవిస్తా ఉన్నాం. దావీదు వల్లే జ్ఞానాన్ని కృపను దూరమైపోతున్నాం, కృపను పోగొట్టుకుంటున్నాం దావీదు వల్లే. చూడండి అదే విధంగా చూస్తా ఉంటే యేసోపు ఆయన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతలో నిలబడ్డాడు. యేసోపు మరి తన తల్లిదండ్రులకి ఏం చేస్తా తండ్రి దగ్గర పోయి, తనదమ్ముల దగ్గర పోయి, ఇదిగో నాకు దర్శనం వచ్చింది, ఈ పనులో నా కాళ్ళ దగ్గర వంగినట్టుగా కనబడుతున్నాయంటే తండ్రికి తోడుపుట్టిన వాళ్ళు కోపం వచ్చింది. ఏంటి మేమందరం నీ కాళ్ళ దగ్గర వంగాలనా, నీకు నమస్కారం చేయాలనా అని కోపం వచ్చింది. వెంటనే మరి ఆ యొక్క యేసోపు తనదమ్ములు తీసుకెళ్లి పోతీఫరుకి అమ్మడం జరిగింది, ఆ కుటుంబానికి అమ్మడం జరిగింది. చూడండి ఈ యొక్క బానిస పని చేస్తా మరి ఆ బిడ్డ జీవిస్తా ఉన్నప్పుడు యేసోపు మరి ఆ యొక్క
పోతీపరి ఇంట్లో ఉన్నప్పుడు, పోతీపరి యుద్ధానికి వెళ్ళినప్పుడు పోతీపరి భార్య మరి ఆమె ఈ యొక్క బెత్షెబ ఆమెని ఏం చేసంటే ఆ యొక్క పోతీపరి భార్య దావీదుని అండాన్ని చూడలేకుంది, ఆయన ఆ యవనాన్ని చూడలేకుంది. ఆయన ఎలాగైనా పాపంలో పడేయాలని ఒక ఢిల్లీలో లాగా ఆయన ఎట్లలో ప్రయత్నం చేస్తా ఉంది. అయితే యేసు పాపానికి బానిస కాలేదు, పంచబడి లాగేసింది, ఆయన చిక్కుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ జైలు గోడల్లో ఉన్నప్పుడు మొరపెడుతున్నాడు యేసోబు, ప్రభువా నన్ను క్షమించి, ఎదుగో నేను ఎక్కడ జారిపోకుండా నన్ను పరిశుద్ధపరచు అని చెప్పి యేసోబు దేవుని చెందులో మొరపెడతా ఉన్నాడు. యేసోబులు ఎక్కడ పాపమనే ఏరు మలవలేదు, శాపమనే ఏరు మలవలేదు, గర్వమనే వేరు మలవలేదు, కోపమనే ఏరు మలవలేదు, అసూయని ఏరు మలవలేదు. యేసోబు పరిశుద్ధంగా జీవించాడు కనుకనే జైలు గోడలను పగలగొట్టాడు నా దేవుడు. జైలులో మొరపెట్టాడు యేసోబు. ఆయన పరిశుద్ధతను చూసి, ఆయన నీతిని చూసి దేవుడు ఎక్కడ మరి అవమానించబడ్డాడో, ఎక్కడ నిందించబడ్డాడో, ఎక్కడ ఆయన తల దించుకున్నాడో అక్కడే యేసోబుని దేవుడు ప్రదానం చేసి రాజు ఉంగరము తొడగడం జరుగుతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున యేసోబు వలె మనం ఉన్నామా, లేదా సంసోను వలె లోకంలో పడిపోతున్నామా, దావీదు వలె లోకంలో పడిపోతున్నామా? చూడండి, దేవుని కృప కోల్పోతున్నామా, కృపకు దూరం అవుతున్నామా, లేదా యేసోబు వలె పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నామా, యేసోబు వలె ముందుకు మనం వెళ్తున్నామా? ఈ రోజు చూస్తామంటే ఈ రోజున మన పరిస్థితి ఇంకా మనలో సేది అనే వేరులు సావలేదు, మనలో బొగురనే వేర్లు సావలేదు, మనలో పులుసైన వేర్లు సావలేదు, మనలో పాపం అనే వేర్లు పెరిగిపోతా ఉన్నాయి లోకములకి, మనలో సేదనే వేర్లు పెరిగిపోతా ఉన్నాయి, మనలో శాపం అనే వేర్లు పెరిగిపోతా ఉన్నాయి. చూడండి, ఈ రోజున తల్లిదండ్రులుగా ఉండేవాళ్ళు బిడ్డలు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, బిడ్డలు మంచి మార్గంలో నడిపించుకోలేకపోతా ఉన్నారు, తల్లిదండ్రులు చేయాల్సిన పని చేయలేకపోతున్నారు. ఈ రోజున తండ్రి తాగుతున్నాడు, తల్లి సీరియల్ దగ్గర కూర్చుంటా ఉంది. తల్లిదండ్రులు సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు బిడ్డలు కూడా వెనకాల సీరియల్ దగ్గర కూర్చుంటారు. తల్లిదండ్రులు సినిమాలు చూసినప్పుడు బిడ్డలు కూడా సినిమాలు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నప్పుడు బిడ్డలు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు అసభ్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు బిడ్డలు కూడా అసభ్యంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు చెడిపోతా ఉన్నారు. తల్లిదండ్రికి మరి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి బిడ్డల ముందనేసి ఈ రోజున జ్ఞానం తక్కువ అయిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కృపను పొందుకోలేకున్నారు, దేవుని చెందులో ప్రార్థించలేకున్నారు. ఎప్పుడు ప్రార్థన తక్కువ అవుతుంది అక్కడే కృప దూరం అయిపోతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున బిడ్డలు అడుగులు 10 అడుగులు 2 అడుగులు ఉంటే తల్లిదండ్రులు అడుగులు 10 అడుగులుగా ఉండాలి. రోజున బిడ్డలు మంచి మార్గంలో ఉన్నారా లేదా లోకంలో కలిసిపోదని గమనిస్తూ ఉండాలి. వాళ్ళని పరిశోధించి తెలుసుకుంటూ ఉండాలి. ఈ రోజున మేము కాలేజీకి వెళ్తున్నా, ఎగ్జామ్ ఉందని చెప్తారు పిల్లలు, మరి గుడ్డతనంగా తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఏ బీచ్ లోనో, ఏ పార్కులోనో, ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఏ బార్ లోనో ఎంజాయ్ చేస్తుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా బిడ్డలు చదువుకున్నారు, నా బిడ్డలు ఎంజాయ్ కష్టపడి మరి ఎగ్జామ్ రాజుస్తున్నారు అనుకుంటారు. కానీ బిడ్డలు అడుగు చాడుల్లో తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలి. వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని మనం గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తారు, ఏ గదిలో కూర్చొని నేను రాసుకుంటున్నా, చదువుకోవాలి, నాకు ఎగ్జామ్ అని చెప్తారు. కానీ ఈ ఫోన్లలో మాట్లాడుకుంటా ఉంటారు, ఈ ఫోన్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ రోజున పాపము పరిగిస్తా ఉందండి. ఈ రోజున ఎక్కడ అమెరికా అమ్మాయి, ఎక్కడ ఇండియా అబ్బాయి, పాపం అనే ఏర్లు ఎక్కడికి వెళ్ళినాయి, అమెరికా వెళ్ళిపోయినాయి. పాపం ఏర్లు ఎక్కడికి వెళ్ళినాయి, ఇండియాకు వచ్చేసినాయి. ఈ రోజున ఆ పాపాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఈ రోజున పాపంలో పడిపోయినాయి పిల్లలు. యవ్వన బిడ్డల పరిస్థితి ఎక్కడ చూసినా సూసైడ్ చేసుకోవడం, పాయిజన్ తాగడం, బిల్డింగ్ల మీద కింద పడి చచ్చిపోతా ఉన్నారు. అందమైన జీవితాలు, 12 జీవితాలు, చక్కని చదువులు, ఉన్నత చదువులు చదువుకొని 12 ఉద్యోగాలు చేసుకొని మరి 12 కాపురాలు చేసుకుని ఈ బిడ్డల జీవితాలు ఏమైపోతాయంటే పతనమైపోతాయి, పాపముల పడి పతనమైపోతా ఉన్నారు. ఈ రోజు నా ప్రియమైన సహోదరుడా, ఈ రోజున నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పరిశుద్ధంగా జీవించాలి, ఏ పనీతిగా ఉండాలి, ఒక యేసుబోలు జీవించాలి, యేసుబోలు నేను అడుగుజాడలో నడవాలి, యేసుబోలు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు నువ్వు అనుకుంటావో అప్పుడే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది.
మార్చబడుతుంది. నీ జీవితం మారుస్తుంది. నువ్వు మారు మనసు పొందుకోవాలి. నేను క్రిస్టియను, నేను చర్చికి పోతున్నాను, నేను వాక్యం వేసినే కాదు, కానీ ముందు మన బ్రతుకులు మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మనం మారు మనసు పొందాలండి. ఈ కడవర దినాల్లో ఉన్నాం. ఎప్పుడు వస్తాడు వేస్తే ఏమన్నా తల రెప్పపాటును వస్తానంటున్నాడు, త్వరగా వస్తానంటున్నాడు, అర్ధరాత్రి వాళ్ళు పెళ్లి కుమారుడు వస్తానంటున్నాడు. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఈ రోజున మనం దేవుడు చూస్తున్న దేవుడు ఈ రోజున తల్లిదండ్రులు కళ్ళు అయితే బిడ్డలు కప్పెడతారేమో కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎడారిలో ఏం చేస్తున్నావు? చీకట్లో ఏం చేస్తున్నావు? ఈ బార్లో ఏం చేస్తున్నావు? యొక్క పార్కులో ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ తల్లిదండ్రులు కప్పెట్టి నువ్వు పాపం చేయొచ్చు, నీ భర్తని కప్పెట్టి నీ భర్త కళ్ళు కప్పెట్టి నువ్వు పాపం చేయొచ్చు, నీ భార్య కళ్ళు కప్పెట్టి నువ్వు పాపం చేయొచ్చు. అక్కడ నీ మధ్యలో యేసయ్య ఉన్నాడు, నీ మధ్యన సంచరిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు. చూడండి, ఈ రోజున నువ్వు ఎవరి కళ్ళు కప్పెట్టినా కప్పెట్టొచ్చేమో, కానీ దేవుని కళ్ళును కప్పెట్టలేవు. దేవుడి కళ్ళును కప్పడానికి చూస్తున్నాడు. జీవ గ్రంథాలని పేర్లు లెక్కించబడుతున్నాయి, జీవ గ్రంథాలు ఇవ్వబడుతున్న రగడ సమయంలో. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు ఆలోచన చేయాలి. ఈ రోజున పాపము పండుగ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పాపానికి పరుగులు తీస్తూ ఉన్నారు. పాపం అంటే ఎంజాయ్ చేస్తున్నారండి ఈ రోజు యవ్వన బిడ్డలు. ఏంటి ఈ రోజున సంసోను ఏమైపోయినాడు? సంసోను పరిస్థితి ఏమైపోయింది? సంసోను జీవితం ఏమైపోయింది? ఇంకా బలముగా సేవ చేయాల్సిన సంసోను, ఇంకా బలంగా దేవుని పనిలో పరిగెత్తాల్సిన సంసోను కృపకు దూరం అయిపోయినాడు, కృపను పోగొట్టుకున్నాడు. కృప క్షణాల మీద పోగొట్టుకుంటాం, కృప దూరపరుచుకుంటాం. అయితే కృపను పొందుకోవాలి చాలా కష్టం అండి. మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన సూపుల ద్వారా, మన నడకల ద్వారా, మన పడకల ద్వారా మన కృపకు దూరం అయిపోతా ఉన్నాం. మనం కృపను పొందుకోవాలి. కృపను పోగొట్టుకొని ఏడ్చిన పాటు కాదు, కానీ కృపను మనం పొందుకున్నప్పుడే దేవుడి కార్యము చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడే కృప మనకు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే నీతిగా యథార్థంగా ఉంటామో అప్పుడే కృప మనల్ని వెంటాడుతా ఉంది. చూడండి, దేవుని మహిమను మనం చూస్తాం. పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం చూడలేమండి. మరి మన కళ్ళు దేవుని వైపు చూడాల్సిన ఈ కళ్ళతోనే పాపాన్ని చూస్తున్నాం. దేవుని వైపు చూడాల్సిన, దేవుని దర్శనాలు చూడాల్సిన ఈ నేత్రాలతోనే పాపాన్ని చూస్తున్నా, పాపం వైపు చూస్తున్నా. ఈ రోజున వరుస వాయి లేకుండా పాపానికి పరుగులు తీస్తా ఉన్నాం. చూడండి, చిన్న పిల్లలు 7th క్లాస్ చదివిన బిడ్డల కాడ నుంచి ముసలివారి వరకే పాపం 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 అని పాపములో మునిగి తేలుతున్నారు. పంది చూడండి, దానికి ఎంత శుభ్రం చేసినా, ఎంత నీటుగా కడిగినా అది పాపంలోనే పొల్లాడుతూ ఉంది. పంది చూడండి, ఒక రోజున ఒక దొర, మరి ఆయనకి పిల్లలు లేరు కనుక అలాగా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక పంది పిల్ల దొరికిందట. దాని తెల్లటి పంది పిల్ల దొరికితే ఆ పంది పిల్లని తీసుకొచ్చి దానికి మంచిగా స్నానం చేపించి మంచి వస్త్రాలు ధరించి దానికి ఒక మంచి గొలుసేసి దాన్ని తీసుకొచ్చి ఒక పని మనిషిని పెట్టి ఇంట్లో పెడితే దాన్ని ఎలాగైనా లోకంలోకి లేగల, దాన్ని ఎలాగైనా పాడు చేయాలని ఒక పెద్ద పంది వచ్చిందనమాట. ఈ చిన్న పంది పిల్లకి ఏం పెట్టాడు? తెల్లటి పంది పిల్లకి దొర లిల్లీ బేబీ అని పేరు పెట్టుకున్నాడు. మళ్ళా దొరని పానుచ్చి ఈ లోకంలో ఉన్న పంది వచ్చింది, దాని పేరేనంట ఢిల్లీ బేబీ. లిల్లీ బేబీ, లిల్లీ బేబీ, నువ్వెంతకాలము ఇదే తింటా ఉంటావు, ఎంతసేపటికి పప్పన్నమే కదా అని చెప్పి నువ్వు రా బయటకు పిలుచుకొని తీసుకెళ్లి ఆ లోకంలో మరి ఆ దారులలో ఆ గలీసులో తిరిగి వచ్చేసింది. వెంటనే దొర కోపం వచ్చిందండి. దొర కోపడాడు, గద్దించాడు. ఇంకొకసారి పోతే ఇక్కడ తరిమేస్తానన్నాడు. మళ్ళా దొరని పోనిచ్చింది. మళ్ళా ఢిల్లీ బేబీ వచ్చింది. లిల్లీ బేబీ, ఇవన్నీ సార్లు తిన్నా ఈ పప్పు అన్నవి, సాంబార్ అన్నవి, ఈ రోజు మంచి స్పెషల్ ఉంది రా అని చెప్పేసి ఎక్కడ పాడిపోయిన ఆ యొక్క గలీజులోకి తీసుకెళ్ళింది. మరి వెంటనే దొర వచ్చాడు. ఈ యొక్క లిల్లీ బేబీని మరి బంగారు గొలుసులు వేసి కట్టేసి ఎండి ప్లేట్ లో భోజనం తింటుంది లిల్లీ బేబీ. మరి దొర కోపచుడిగా చేసింది, కొట్టి బయటికి తరమేయడం జరిగింది. చూడండి, ఈ రోజున పరిశుద్ధంగా జీవిస్తున్న మన పిల్లలను కూడా లోకస్తులు పిలుస్తారు. ఫ్రెండ్షిప్ ద్వారా పాడైపోతారు, ఫ్రెండ్సే పాడు చేస్తారు. ఏంటి, దేవుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలా? మంచి మార్గంలో, మంచి యొక్క దేవుని అడుగు జాడలో నడవలసిన మనము లోకస్తులతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. లోకానికి మనం బానిస కాకూడదు. లోకస్తుల ద్వారా మనము లోకస్తుల మార్గంలో మనం వెళ్ళకూడదండి. మనం వెళ్ళేదేమో చర్చికి వెళ్తామో, ఫ్రెండ్షిప్ ఏమో లోకస్తులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటాం. ఇది దేవునికి మరి కోపం వచ్చేది. చూడండి, లోకంలో ఆ దొరికి అంత కోపం వస్తే ఆ వ్యక్తికి కోపం వచ్చి ఆ లిల్లీ బేబీని కొట్టి తరిమేశాడు. మరి జీవము గల దేవుడు, రోషము కలిగిన దేవుడు, అగ్ని నేత్రం గల తండ్రి అయిన చూస్తున్న దేవుడు ఈ రోజున దేవుని మాటకు లోబడుకుంటే, దేవుని అడుగుజాలు
లోబడుకుంటే నడవకపోతే దేవుని కోపం వచ్చే పనులు మనం చేస్తే ఆయన మనములు కూడా కొడతాడు, గద్దిస్తాడు, తరిమి వేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎలా ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నామండి? ఈ రోజున సంస్థల వలె మనం ఉన్నావా? దావీదు వలె కృపను పోగొట్టుకుంటున్నామా? మరి అదే విధంగా యేసు వలె మనం పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నాం. ఎలా ఉన్నాం మనం ఒకసారి పరిశోధించి తెలుసుకోవాలి. మనం పరిశీలించుకోవాలి. ఈ రోజున మన అద్దం మనం ముందుకు పెట్టుకుంటే మన ముఖం ఎలా ఉందో కనబడుతుందండి. అదే విధంగా మనము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం చేసే అతిక్రమల పాపాలని మన ఎదుట కనబడతామని కడుక్కోవాలా. వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడాలా, ఆయన రక్తం చేత కడగబడతా ఉండాలా, జీవుల్లో పెనుగులాడుతా నలుగొట్టుకుంటుండాలి. అప్పుడే దేవుని కృపను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున వైరాగ్యం కలిగి మనం ఉండాలండి. ఈ రోజున ప్రార్థన జీవితంలో మనము మనం ఆరిపోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు దేవునికి భయపడుతున్నావా లేదా లోకానికి భయపడుతున్నావా? ఈ రోజున మనుషులకు భయపడతారు, దేవునికి భయపడరు. ఫ్రెండ్షిప్ భయపడతారు, దేవునికి భయపడరు. మరి ఒక రాజకీయ నాయకులకు భయపడతారు, దేవునికి భయపడరు. ఈ రోజున జీవం గల దేవుడు, అగ్ని నేత్రం గల దేవుడు, ఆయన రోషం గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సృష్టికర్త, ఆయనకు భయపడాల్సిన మనము ఈ రోజున లోకానికి, లోకస్తులకి, పాపానికి భయపడుతున్నామండి. ఈ రోజున దేవునికి భయపడాలి ఒక్కరు కూడా లేరు. చూడ ఒక అమ్మాయి నిన్ను మ్యారేజ్ చేసుకొని అని అన్నప్పుడు ప్రేమించుంటారు, అధికంగా ప్రేమించుంటారు. నిన్ను మ్యారేజ్ చేసుకోవాలంటే వెంటనే ఏం చేస్తారంట? అన్నవదండో నీళ్ళు తాగురు, సూసైడ్ చేసుకుంటారు. అదే దేవుడు నీతో మాట్లాడినంటే దేవుడికి భయపడుతున్నావా? దేవుడు కృపకు దూరం అయిపోతున్నావు కదా? దేవుడు భయం నీలో ఉందా? దేవుని భక్తి నీలో ఉందా? ఈ రోజున దేవునికి భయపడి దేవుని కృపను కాపాడుకొని దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని సందులో పరిశుద్ధత కాపాడుకున్న యొక్క యేసు జీవితం ఎలా ఫలిస్తుంది? యేసోబు జీవితం ఎలా ఫలిస్తుంది మనం చూస్తున్నాం. యేసోబు ఎలా, ఆయన ఎవరొస్తుడే కదా, ఎంతో పాపం చేయొచ్చు, ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, మరి అందగాడు, మరి సౌందర్యవంతుడు, మరి యొక్క వెచ్చబొక్క పిలిచినప్పుడు ఎట్లా ఆమెతో సాహిత్యం చేయొచ్చు కదా, ఎందుకు పాపం చేయకుండా పారిపోయినాడంటే తన దేవునికి భయపడ్డాడు. దేవుని భయము యేసోబులో ఉంది కనుక, దేవుని భక్తి యేసోబులో ఉంది కనుక, కాబట్టి యేసోబు ఫలించడి కొమ్మ అన్నాడు. ఈ రోజున మనం ఫలిస్తున్నామా? ఎండిపోతున్నామా? ఎండిపోయిన మొద్దుగా ఉంటున్నామా? ఎండిపోయిన వేరులుగా ఉంటున్నామా? ఎండిపోయిన చెట్టుగా ఉంటున్నామా? ఇంకా ఎండిపోయినట్టు ఆ చెట్టుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈరోజు కృపకు దూరం అయిపోతున్నాం, దేవుని కృపను పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నా బలము, నా జ్ఞానము, నా తెలివి ఉపయోగించుకుంటాం, కానీ దేవుని కృప, దేవుడిచ్చే జ్ఞానము అని ఈ రోజున మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. ఈరోజు చూడండి, అనేక మంది పరిస్థితి కనబడతా ఉంది. అందరికి ఇదే తెలుస్తా, ఇంకా నాకు తెలుసు అనుకుంటారు. ఏం మనకు తెలియదండి. దేవుని వాక్యం మనం పెట్టుకొని దేవునిలో మనం ఎప్పుడైతే అంటి కట్టుబడతామో, సత్యమైన దట్టి నడుము కట్టుకొని దేవుని కృపకు మన పాత్రలు అవుతామో, ఎప్పుడైతే మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటామో అప్పుడే కృప మనకు అధికంగా ఉంటుంది. అప్పుడే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. దేవుని యొక్క కృపను మనం కాపాడితే, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు అప్పుడే దేవుని ఆశీర్వాదములు మన మీద ఉంటుంది, దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుడు మనకంటే ముందుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున అనేక మంది జీవితాలు పతనం అయిపోతామని, అనేక మంది జీవితాలు పాడైపోతున్న కారణం దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. ఏమండి, వాక్యానికి భయపడితే ప్రార్థనలో ఓళ్ళండి. సుగం లోకము సుగం, దేవుడు అన్నట్టుగా ఉంటున్నారండి. ఈ రోజున భయం అంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రోజున క్రైస్తవ సమాజానికి ఈ రోజున అన్ని నాకు తెలుస్తుంది. మనం ఆదివారం వస్తే చర్చికి వెళ్తాం కదా, మందిరానికి వెళ్ళి కూర్చుంటాం, చక్కగా ముసుగులేసుకొని ఇంటికి రాగానే భయంకరంగా స్థితిలో మనం జీవిస్తా ఉంటాం. పంది పుల్ల అన్నట్టు ఆ పెంటలో పొల్లాడుతా ఉంటాం. ఆ పందుకున్న స్వభావం వల్ల పోలేదండి. చూడండి, దానికి ఎంత శుభ్రం చేసినా, దానికి ఎంత నీట్ గా చేసినా అది వల్ల బురద గుంట్లో పోవడానికి అది ఇష్టపడతా ఉందండి. ఈ రోజున మన బతుకు కూడా పందికున్న స్వభావం మనం ఇంకా వదిలిపెట్టలేకపోతున్నాం. ఆ పందికున్న ఆ యొక్క బుద్ధులు వదిలిపెట్టలేకపోతా ఉన్నాం. చూడండి, గొర్రెగా ఉండాల్సిన మనం గొర్రె నీతిగా ఉంటుంది, బురదలోకి పోలేదు. చూడండి, అది ఎప్పుడు గట్టినే ఉంటది. పంది అయితే పెంట్లో పొల్లాడుతుంది, బురదలో పొల్లాడుతా ఉంది. మనము కూడా పాపమనే బురదలో పొల్లాడుతున్నాం, ఆ పెంటలో పొల్లాడుతున్నాం.
పొల్లాడుతున్నాం. శాపమనే ఆ పెంటలో మనం పొల్లాడుతున్నాం. చూడండి, కుక్క కక్కుతుంది, తింటుంది, మనము కూడా వెనక తిరిగి చూస్తున్నాం. మరి పాపంలోకి వెనక తిరిగి చూస్తున్నాం. కక్కింది తినడానికి ఇష్టపడుతున్నాం. ఈ రోజు దేవుని నమ్ముకున్నా నీవు నేను ఎవరైనా కానీ ప్రేమైన సహోదరుడా, ఈ పాపానికి మనం దూరముగా పారిపోయేవరముగా ఉండాలి. యేసోబు వలె ఈ పాపానికి బానిసలుగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మనలో ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపానికి ఎప్పుడు రాజీ పడకూడదు, పాపానికి ఎక్కడ చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైతే దేవుళ్ళు అడుగొచ్చాడలో దేవుని మాటకు లోబడి దేవుని మాటకి సరెండైన భక్తులని మనం చూస్తా ఉన్నాం. భక్తులు మనం పరిశోధిస్తున్నాం. చూడండి, మరి అదే విధంగా సమరయ స్త్రీ కూడా పాపంలో కట్టబడింది, పాపంలో ఎంజాయ్ చేస్తుంది. ఆ పంది ఎలా పొలాడుతున్నట్టు పొలాడుతా ఉంది. ఎస్ఐయ్య ఆ మిట్ట బావు దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు దాహం ఉంది, నీకు నీళ్ళు ఇవ్వంటే, మీరు మరి ఈదులు మేము సమరీయులమి, మేము ఇచ్చే నీళ్లు మీరు తాగుతారా అని క్వశ్చన్ వేస్తుంది. ఏసై అంటున్నాడు, నీ ఇచ్చే నీళ్ళు నాకు దాహం తీరదమ్మా, నేను ఇచ్చే నీళ్ళు నీకు దాహం తీరుతుంది అన్నప్పుడు అప్పుడు వెంటనే ఏసై చెప్పిన మాటలు విని ఆ పాపం అనే కుండ బావి దగ్గర వదిలిపెట్టేసి వెంటనే సుకర గ్రామానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకంతా సువార్త చెప్పి ఏసై దగ్గర తీసుకొచ్చేది. రేపు క్షణాల్లోనే ఆమె మార్పు చెందిందండి. ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి మేము 20 సంవత్సరాల నుంచి మేము దేవుని నమ్ముకొని 30 సంవత్సరాలు మేము దేవుని నమ్ముకొని అని ముద్రలు వేసుకుంటున్నామా కానీ మనము ఇంకా మన బ్రతుకులు మారలా, మన జీవితాలు మారలా, మన మాటలు మారలా, మన చూపులు మారలా, ఇంకా మనం మారు మనిషి పొందలేదండి. ఈ రోజున వేషం వేసుకున్నట్టుగా ఉంటున్నాం క్రైస్తవ జీవితాన్ని. ఈ రోజున మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడే ప్రభు ఆయన మనతో ఉంటాడండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడగలమా? పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడగలనా? అందుకే యేసు అంటాడు, యేసు క్రీస్తు కలిగిన ఈ మంచి మనసు నీలో ఉందా, ఈ గుణాదశాలు నీలో ఉంటే నీ జీవితాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటావు. నేను పరిశుద్ధంగా జీవించు, నేను యథార్థవంతుడుగా జీవించు, నేను నీతివంతుడిగా జీవించని యేసయ్య హెచ్చరికలు ఇస్తుంటే ఈ రోజున కృపకు పోగొట్టుకుంటున్నాం. కృపను పోగొట్టుకొని బాధపడుతా ఉన్నామండి. బాధపడి మనం పాపం చేస్తూ మన శాపాన్ని తెచ్చుకొని దేవుని మీద నిందలేస్తుంటామండి. అయ్యో నాకు బాధ లేకుండా వచ్చింది, ఎక్కడున్నాడు దేవుడు? నాకు ఈ బాధ వచ్చింది, ఎక్కడున్నాడు దేవుడు? నాకు ఈ శ్రమ వచ్చింది, ఎక్కడున్నాడు దేవుడి మీద మనం నిందలేస్తా ఉంటాం. చేసేదంతా మనం పాడుపలు చేస్తూ ఏమండి, ఎప్పుడైతే మనం నీతి కలిగి యథార్థ కలిగి పరిశుద్ధంగా దేవుని అంటకట్టబడి సత్యము దట్టి నడుము కట్టుకొని దేవుని అడుగు చోళ్ళ నడిచినప్పుడు ఆయన కృపను మనం పొందుకుంటాం. ఆయన అడుగు చోళ్ళ మనం నడుస్తాం. ఆయన మహిమను చూస్తాం, ఆయన స్వరాన్ని వింటాం, ఆయన ముఖ దర్శనం మనము చూస్తాం, ఆయన కార్యాలు మనము జరిగిస్తాం. అందుకే దేవుడు అన్నాడు, నన్ను ఎరగని ప్రజలు గొప్ప కార్యములు చేసుదురు, నన్ను ఎరగని ప్రజలు గొప్ప కార్యములు జరిగించదు. అవును, మధ్యలో దేవుని నమ్ముకున్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. పుట్టుక క్రైస్తవులని పేరని చెప్పుకొని ముద్రలు వేసుకుంటున్నారు, కానీ ఎక్కలేసిన గొంగలు అక్కడే ఉంటున్నారు. జీవితాల మార్లు, బ్రతుకుల మార్లు, చూపు మార్లు, వాళ్ళ యొక్క జీవితమే ప్రథమ అయిపోయి ఉంటది. రోజున కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయి, అనేక మంది బ్రతుకులు ఎలా ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవునైనా అయ్యా, ద్రాక్ష చెట్టు ఒకటే అది మధురముగా మార్చబడ్డది, దాన్ని కొట్టివేయబాక అంటున్నాను ఆయన. అవును ప్రభా, ఎప్పటికైనా వీళ్ళు మారుతారని నైనా మీరు వెయిట్ చేస్తున్నారా ప్రభా? అయితే నా తండ్రి, ఆ ద్రాక్ష చెట్టు కాయలో నైనా ద్రాక్ష చెట్టు ఒకటే, ఆ చెట్లో ఉంటే కాయి 3 రుచికరాలు ఇస్తుంది, 3 రంగులు చూపిస్తుంది. ఈ రోజున మానవుడు కూడా 3 రకాలు అయ్యా వేషం వేసుకుంటున్నారు, 3 రంగుల గుణాదర్శాలు చూపిస్తున్నారు ప్రభా. అవును తండ్రి, మాలో పాపమని ఏర్లు సావలేదు, ఆ ఉగ్రని ఏర్లు సావలేదు, ఆ చేదైన వేర్లు సావలేదు, ఆ గర్వమని వేర్లు సావలేదు. ఈ రోజున కృపను కోల్పోతున్నాం. సంస్థల జీవితంలో ప్రభువా నీకు లోబడలేదు నాయన. అయ్యా నీకునైనా లోబడాల్సిన సంస్థను తండ్రి అయ్యా లోబడలేదయ్యా. తల్లిదండ్రికి లోబడలా, భార్యకు లోబడలా, లోకస్త్రాలకి ఏసీకు లోబడిపోయినాడు, ఏసీకు బానిస అయిపోయినాడు. అయ్యా తన పవర్ పోగొట్టుకున్నాడయ్యా. అయ్యా తన కృపను పోగొట్టుకున్నాడయ్యా. ఫిలిష్తీయులు చేసినప్పుడు ప్రభు అయ్యా లేకపోతున్నాడు, బలము లేకుండా పోయేది ఆయన. అయ్యా 1000 మంది ఫిలిష్తీయులని హతమార్చిన సంసోను, సింహాన్ని 2గా చీల్చివేసిన సంసోను
ఈ రోజున అయ్యా పవర్ వెళ్ళిపోయినప్పుడు లేలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఫిలిష్తీయులు దేవా పట్టుకొని పోతా ఉన్నారు, బురద నీళ్ళు దాపిస్తున్నారు దాగమంటే. దేవా అయ్యా కన్నుగుడ్ల పరిచి వేస్తారు. గుడ్డివాడైపోయి నిన్ను ఎదుగుతున్నాడు ప్రభా. గుడ్డివాడైనప్పుడు ఏడుస్తున్నాడు. ఎదురు మాటకు ఇంకా బతకూడదు, ఈ నీచుడు ఇంకా బతకూడదు ప్రభా, ఈ గర్వసుడు ఇంకా బతకూడదు. అయ్యా కళ్ళనప్పుడు నేను చూడలేకపోయినాను, అయ్యా కాళ్ళు చేతులప్పుడు నీ పని చేయలేకపోయాను, నీకు లోపం లేదు, నన్ను క్షమించు. ఆ ఫిలిష్తీయులతో కూడా ఇదిగో ఆ దేవస్థానంలో వాళ్ళతో కూడా హతమార్చుంది, నేను కూడా వాళ్ళతో కూడా సరిపెట్టుగా కృపనే అడుగుతా ఉన్నట్టుగా ప్రభువా మేము కూడా కళ్ళప్పుడు చూడలేదయ్యా తండ్రి. అయ్యా మా కళ్ళున్నప్పుడు నైనా నిన్ను చూడాల్సిన నేత్రాలు లోకం వైపు పాపం వైపు చూస్తున్నాయ్యా. అయ్యా దేవా మీ స్తోత్రాలు. అయ్యా మాకు చెవులున్నప్పుడు నీ మాటలు వినాల్సిన వాళ్ళమే లోకపు మాటలు వింటున్నాము అయ్యా. మా చేతులు ఉన్నప్పుడు మా కాళ్ళు ఉన్నప్పుడు నీ పని చేయాల్సిన మేము లోకములకు బానిసైపోయి లోకానికి పాపానికి పరుగులు తీస్తున్నామే. దయతో క్షమించండి ప్రభా. ఈ రోజున మా పాపయ్యా మేము చేసిన దిక్కులు బట్టి మేము చేసిన పాపములు బట్టి అయ్యా మా కుటుంబాలు ఈ రోజున ఫలించలేకపోతున్నాయి, మా కుటుంబాలు లేదా శాపాలతో నింపబడినాయి. అయ్యా మమ్మల్ని క్షమించని ఈ రోజున దేవుణ్ణి అడుగుదా. అదే విధంగా దావీదు కూడా ఎందుకు పనికిరాని దావీదుని తండ్రి దూషించాడు, పనికిరాని వాడు అన్నాడు, తోసివేస్తాడు. ప్రభు మీరైతే ఎన్నుకొని ఒక పాత్రగా, శ్రేష్టమైన పాత్రగా, గనుడుగా మీరు ఎన్నుకోండి ఆయన. దేవా చక్రవర్తిని చేస్తారయ్యా తండ్రి. మీ స్తోత్రాలు సింహాసనం ఇచ్చారు. అయ్యా దావీదు నా జ్ఞానమే నా బలమే అనుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. మెద్దిని లేకి చూడకూడదని చూసి తండ్రి పాపము చేసి తన పాపాన్ని కప్పుకోవడానికి అయ్యా స్తోత్రాలు ఉరియాని యుద్ధంలో సంపించాడు. దేవా పుట్టిన బిడ్డనైనా అయ్యా మరణకు రోగం వచ్చినప్పుడు అయ్యా నీ మందులేటి ప్రార్థన చేసినప్పుడు అయినా బిడ్డ బతికలేదు తండ్రి. అయ్యా స్తోత్రాలు అతను చేసిన పాపానికి బిడ్డని మీరు ముద్రడిగా మీరు చూస్తున్నాము తండ్రి. అవును ప్రభు తిరిగినైనా అయ్యా పరిపొద్దుండో తేలంత వరకు పశ్చాత్తాపడుతున్నాడు అయ్యా దావీదు. కృపనైనా తిరిగి పొందుకున్నాడు ప్రభు. మీ స్తోత్రాలైనా నీ కృపన్నప్పుడు మేము పోగొట్టుకొని తిరిగి పశ్చాత్తాపడడం కాదు కానీ కృపను మేము కాపాడుకునే వరంగా ఉండాలయ్యా. కృపకు దగ్గరయ్యే వాళ్ళు ఉండాలి కానైనా తండ్రి. మీ స్తోత్రాలైనా మీరు ఇచ్చిన గిఫ్ట్ మేము పోగొట్టుకోకూడదు, మీరు ఇచ్చిన కృపను మేము పోగొట్టుకోకూడదు ప్రభు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అదే విధంగా నా ప్రభు యేసోబునైనా అయ్యా పరిశుద్ధతను కాపాడుకున్నాడయ్యా, అయ్యా భక్తిని కాపాడుకున్నాడయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభు. ఆ బెత్షెబనైనా అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ఆయన. ఎంతో ఇబ్బంది పెట్టింది, ఎంతో నేను బాధ పెట్టింది నైనా. ఆ యవనాన్ని చూడలేక, ఆ ఎండాన్ని చూడలేక అతనితో సాగితం చేయడానికి ఎంతో ఎమ్మడిచ్చినప్పుడు, పంచబెట్టి చించి వేసినప్పుడు బానిసగానే పాపానికి బానిస కాలేదు యేసోబు. పారిపోయినట్టుగా మేము చూస్తున్నామయ్యా. యేసోబునైనా అయ్యా జైల్లో పెట్టించినప్పుడు దేవా తన పరిశుద్ధతను చూసి తన భక్తిని చూసినైనా దేవా జైలు గోళ్ళ పగలగొట్టిన దేవుడివి ప్రభా. ఎక్కడ నిందించబడ్డాడో, ఎక్కడ అవమానించబడ్డాడో, ఎక్కడ దూషించబడ్డాడో అక్కడ ప్రధానం చేసి రాజు ఉంగరం పెట్టిన దేవుడి దేవా. యేసోబులు మేము పరిశుద్ధంగా మేము జీవించేవారుగానైనా, యేసోబులనైనా నీ అడుగు జాడలో మేము నడిచేవారుగా మమ్మల్ని అభిషేకం చేయండి ప్రభా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహిమతో మీరు నింపండి ప్రభా. దేవా సమరస్తే ప్రభా పాపములనైనా అయ్యా అంటే పట్టినప్పుడు నా ప్రభా అనేకులము దూషిస్తున్నారు, ఈమె ఎప్పుడు చచ్చిపోద్దా, అందరినీ పాడు చేస్తుందని దాన్ని అలాంటి సమర స్త్రీ దగ్గరికి నైనా మీట మధ్యాహ్నం నా ప్రభు యేసయ్యా మీరు బావ దగ్గరికి వెళ్ళి నాకు దాహంగా ఉంది నీళ్ళు అయినప్పుడు మీరు వీధులు మేము సమరయులు మా నీళ్ళకు మీకు దాహం ఉంది మీరు తాగుతారని క్వశ్చన వేసినప్పుడు నేను చన్నీళ్ళు నాకు దాహం తెలియదు, నేను చన్నీళ్ళకి దాహం తెలుతున్నప్పుడు ప్రభు అవుననైనా నీ మాటలు చక్కగా చీకరించింది ఆయన. పాపం అనే కుంటున్నా ప్రభు అయ్యా బావి దగ్గర వదిలేస్తుంది నా ప్రభు. సుకార గ్రామానికి వెళ్ళి తండ్రి ఎవరితో పాపం చేసిందో, ఏ కుటుంబాన్ని బాధ పెట్టిందో అంటే వారిని తీసుకొచ్చినైనా నీ సన్నిధిలోనైనా నిలబెట్టిన ప్రభు. మీ స్తోత్రాలనైనా ఆ పాపం అనే కుండ వదిలేసిందైనా ఎక్కడనైనా అనుమంత పాపము అంటకుండా కాపాడుకున్నదనైనా దేవా. అయ్యా అనుమంత పాపం యేసోబునైనా అంటకుండా కాపాడుకున్నారు నా ప్రభు. మేము కూడా అలాంటి జీవితంలో మేము జీవించేవరముగా, అలాంటి మంచి మార్గంలో మేము నడిచేవరముగా, అలాంటి కృప మాకు దయచేయమని మీ మహిమతో మీరు నింపమన్నా ప్రభు. మీ కార్యములు జరిగించమని తండ్రి నీకు వందనాలయ్యా. నిన్ను వెంటాడే బిడ్డగా, నిన్ను ఎమ్మడించే బిడ్డగా అయ్యా, నిన్ను అతుకునే బిడ్డగా ప్రభు అయ్యా కృపను అనుగ్రహించండి ప్రభు. అవును ప్రభు అయ్యా స్తోత్రాలు. మీరు చూసిన దేవుడు, మాట్లాడే దేవుడు అయ్యా, మీ మహిమను కనపరిచే దేవుడు నాయన. అటు కృప నిరంతరం మాకు తోడుగా ఉంచమని యేసు నామములోనైనా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎంతమందినైనా ఈ వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డలోని జీవితాలు మార్చిన ప్రభు, ప్రతి బిడ్డ హృదయాలు మార్చిన ప్రభు, ప్రతి బిడ్డనైనా అయ్యా స్తోత్రాలు పశ్చాత్తాప
స్థిరపడినైనా అయ్యా మారు మనసు దయచేయమడుగుచున్న అనేక యవన బిడ్డని దర్శించండి ప్రభా, అనేక యవన స్త్రీలను దర్శించండి ప్రభా. తండ్రి కృపను పంపించమన్నా ప్రభా, తండ్రి కార్యములు జరిగించమని, మహిమతో నింపమని, సమస్తాన్ని జరిగించమని యేసునామములో ప్రార్థించి ఈ మానవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.